ఏపీలో 3 నెలల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కు పాలన స్పష్టంగా కనిపిస్తోంది. ఫారెస్ట్ శాఖ బాధ్యతలు పవన్ తీసుకున్నాక అనూహ్య మార్పులొచ్చాయి. రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ బలోపేతం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు శేషాచలం అడవుల వైపు తొంగి చూడాలన్నా భయపడుతున్నారు ఎర్రచందనం స్మగ్లర్లు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. కూటమి సర్కార్ పాత కేసులను తవ్వితీస్తోంది. ఇతర రాష్ట్రాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం పైన పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నారు. 3 నెలల్లోనే అటవీ శాఖలో భారీ మార్పులొచ్చాయి. రైట్, ఇక 3 నెలల్లోనే అటవీ శాఖలో భారీ మార్పులు తీసుకొచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు లైవ్ లో అందిస్తారు. హరిబాబు, సువర్ణ, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపడుతూ అతనికి అత్యంత ఇష్టమైన అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టే నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే బయోడైవర్సిటీ ఉందో బయోడైవర్సిటీకి ప్రాధాన్యత ఇస్తూ పవన్ కళ్యాణ్ వాతావరణం మార్పులలో చోటు చేసుకుంటున్న సమతుల్యతని చెట్ల పెంపకం, చెట్ల కాపాడడం ద్వారానే అటవీ సంపదను కాపాడుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతుందని చెప్పని ఆయన భావించిన పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా ఆయన ప్రధానంగా శేషాచల అటవీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం తరలించే ప్రయత్నాలు అయితే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారు. అటవీ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద దొంగలన్నింటినీ కొట్టి వాటిని ఇష్టారాజ్యంగా తమిళనాడు, కర్ణాటకలోని హార్బర్లకి తరలించి అక్కడి నుంచి చైనాకు తరలించిన పరిస్థితులు అయితే కనిపించాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన స్టైల్లో ఒక మార్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే క్రానోకార్పాన్ని పూర్తిగా నిషేధించాలి, దాన్ని తొలగించాలని చెప్పిన ఆయన అదేవిధంగా ఏదైతే పర్యావరణాన్ని హితం చేసే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఎర్రచందనాన్ని ఓన్లీ ఏపీలో మాత్రమే లభించి అరుదైన వృక్షాలను కాపాడుకోవాలని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖకి సంబంధించి టాస్క్ ఫోర్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేశారు. ఎక్కడ కానీ శేషాచలం అటవీ ప్రాంతంలోకి ఎవరన్నా సరే స్మగ్లర్లు వెళ్లాలన్నా, అటవీ చెట్లను తాకాలన్నా కూడా కొంత భయపడే పరిస్థితులు అయితే క్రియేట్ చేశారు. ఇప్పటికే శేషాచలం అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో పోలీసు బలగాలు ముమ్మరంగా గాలింపులు చర్యలు చేపడుతూ ఎక్కడికక్కడ అడవిలోకి ప్రవేశించే స్మగ్లర్లు కానీ కూలీలు కానీ ఉన్నారు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కూలీలను మాత్రం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే టాస్క్ స్మగ్లర్లు కూడా ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆదేశాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు కొంత కేసులకు భయపడి లేదంటే ఎర్రచందనం తాకాలంటే కూడా కొంత భయపడే పరిస్థితి వచ్చి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది బడా స్మగ్లర్లు వాళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. తాజాగా కూడా అయితే ఈ నేపథ్యంలోనే స్మగ్లర్లు చెన్నై, కర్ణాటక కాకుండా నేపాల్కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేపాల్లో పెద్ద ఎత్తున పట్టుబడి అక్కడ నిల్వ ఉన్నటువంటి ఎర్రచందనాన్ని కూడా తిరుపతికి అంటే ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక అధికారుల బృందాన్ని కూడా పవన్ కళ్యాణ్ నేపాల్కి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న వాటిలో ఎర్రచందనం ఎంత, కాకపోతే డూప్లికేట్గా తయారు చేసిన ఎర్రచందనం ఎంత అన్నదాన్ని గుర్తించి వాటిలో ఏ మేరకు మనకి తీసుకురావాలి, వాటి విలువ ఎంత ఉంటుందని ఒక అంచనా వేసేదానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఒక కమిటీని కూడా ఇప్పటికే నేపాల్కి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళే మార్గాలలో ఏ మార్గాలు కూడా అక్కడికి వెళ్తున్నాయి, వాటికి సంబంధించిన ఏ రాష్ట్రాల నుంచి వీళ్ళు స్మగ్లర్లు తీసుకెళ్తున్నారు అన్న దాని మీద కూడా ఒకసారి ఒక నివేదిక కోరినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే మరింత పూర్తి స్థాయిలో ఎర్రచందనం అరికట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సోర్ణ, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.